మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అయితే ప్రతి ఏడు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి నెల రోజులు ముందుగానే ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రాముల వారికి గోటి తలంబ్రాలని ఒలిచి కళ్యాణ సమయానికి ఆ స్వామివారి తలంబ్రాలలో కలుపుతూ ఉంటారు. సో ఈ సందర్భంగా కొంతమంది భక్తులు పాదయాత్ర చేసుకుంటూ భద్రాచలం వరకు చేరుకుంటారు. ఒలిచిన తలంబ్రాలను నెత్తిన పెట్టుకొని మరి నడుచుకుంటూ భద్రాచలం వెళ్తుంటారు. సో అలా కొంతమంది భక్తులు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. మరి వారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకుందాం. జై శ్రీరామమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? జై శ్రీరామమ్మ. మేము ఏనుకూరు మండలం లింగనపేట గ్రామం నుంచి వస్తున్నాము. మా మండలంలో అన్ని గ్రామాలు దాదాపు 10 గ్రామాల వరకు కూడా ఇలాగే 30 రోజుల నుంచి రామనామం చెప్పిస్తూ గోటి తలంబ్రాలు చేసుకుని ఈరోజు పాదయాత్రగా బయలుదేరాము. ఉదయము రేపు నైట్కి భద్రాచలం చేరుకుంటాము. ఎల్లుండి పొద్దున స్వామివారి సేవలో పాల్గొంటాము. ఈ తలంబ్రాలు అక్కడ సమర్పించి వస్తాము. ఇదంతా ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధర్మజాగరణ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా. ఈ ఒడ్లు పండించడం కూడా వర్షాకాలంలోనే ఒక మడిలో ప్రత్యేకంగా పూజించి పండించి అవి ప్రత్యేకంగా తయారు చేసి అంటే ప్రత్యేకంగా తలంబ్రాలు స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలను ప్రత్యేకంగా పండించి వాటిని తయారు చేసి ఇలా ప్రతి గ్రామానికి అన్ని గ్రామాలయాల్లో రామనామం జపిస్తూ తీసేలాగా ఒడ్డు తలంబ్రాలు చేసేలాగా అందరినీ ప్రోత్సహిస్తూ ధర్మజాగరణ బాగా కార్యక్రమం చేస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు మేము 5 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తాం. 5 సంవత్సరాల నుంచి ఇలాగే నడుచుకుంటూ వెళ్తున్నారా? ప్రతి సంవత్సరం కూడా ఇలాగ గోటి తలంబ్రాలు చేసుకుంటూ నడిచి వెళ్ళి స్వామివారికి సమర్పించి వస్తుంటాము. మళ్ళీ కళ్యాణానికి కూడా వెళ్తారమ్మా? నెల రోజులు ఉంది కదా, వెళ్తుంటాము. కళ్యాణానికి కూడా వెళ్తాము. ఇప్పుడు ఫస్ట్ స్వామి గారిని పసుపు కొట్టి పెళ్లి కొడుకుని చేసి రేపు తలంబ్రాలు కలిపే కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవాలని మేము మాత్రం ఈ టైంకే ప్రతి సంవత్సరము తలంబ్రాలు కలిపే టైంకి వెళ్తుంటాము. ఎన్ని రోజులు పట్టిందమ్మా గోటి తలంబ్రాలను వల్చడానికి? పంట రాగానే వస్తుందని ఇస్తారు మాకు. దాదాపు 30 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తాం మేము. ప్రతిరోజు కూడా రామనామం చెప్పిస్తూ ప్రతి గ్రామంలో రామనామం జరగాలి, మన హైందవ ధర్మం నిలిపించాలి, భావితరాలకు రామే ఏంటో చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా చిన్న పెద్ద అందరూ కూడా సంతోషంగా ఒక పండుగ వాతావరణంగా చేస్తాము అన్నట్టు 30 రోజులు. ఇలా వెళ్ళేటప్పుడు కూడా ప్రతి గ్రామంలో శోభాయాత్ర చేస్తాము వైభవంగా. మళ్ళీ ఇలా నడిచి వెళ్తుంటాము. దీక్ష లాంటిది ఏమైనా తీసుకుంటారా గోటి తలంబ్రాలను వలిచేటప్పుడు? దీక్షలాగే తీసుకుంటామమ్మా. అంటే ఏం చేస్తూ ఉంటారమ్మా? నెల రోజులు కూడా పవిత్రంగా రామనామం చెప్తూ ప్రతిరోజు కూడా, అంటే దీక్ష అంటే మాలల్లా ఏం కాదు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పవిత్రంగా అయితే చేస్తాము ఈ కార్యక్రమం. మొత్తం ఎంతమంది వచ్చారమ్మా మీరు? మా మండలం నుంచి మాత్రం దాదాపు 300 మెంబర్స్ వచ్చామండి. 300 మెంబర్స్. ఏ ఊరమ్మా? అంటే ఏనుకూరు మండలం నుంచి. ఏనుకూరు మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చాము. దాదాపు 300 సభ్యుల దాకా వచ్చాము. అంటే రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ 300 మంది వసంతోత్సవానికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏనుకూరు మండలం నుంచి మాత్రం మేము అంతమంది వస్తున్నాము. ఇలా గోటి తలంబ్రాలు చేసుకునే వాళ్ళు 2 జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉంటారు రేపు అక్కడ. సుమారు ఎంత టైం పడుతుంది మీకు భద్రాచలం చేరుకోవడానికి? అంటే పాదయాత్రలో వెళ్తున్నారు కదా. రేపు రాత్రి అంటే ఇవాళ ఒక 30 గంటలు 40 గంటలు పడుతుంది. 2 రోజులు పడుతుంది. 2 రోజులు. రేపు నైట్కి 11, 12 ఆ టైంకి అక్కడికి చేరుకుంటాం మేము. పొద్దుటే గోదావరి స్నానాలు ఆచరించి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ఈ సమర్పించుకొని ప్రతి కార్యక్రమంలో పాల్గొంచుకొని వసంతోత్సవం ఆడుకొని స్వామివారి దగ్గర వస్తుంటాం. చూశారు కదా, శ్రీరామనవమికి నెల రోజుల ముందు నుంచే కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, అంటే భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కొన్ని వేల సంఖ్యలో స్వామివారికి తలంబ్రాలని గోటి తలంబ్రాలని తీసుకెళ్లి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చిన తలంబ్రాలని శ్రీరామనవమి కళ్యాణం రోజు స్వామివారికి పెళ్లి తలంబ్రాలుగా పోస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.